సో బీజేపీ వల్ల చంద్రబాబుకి ఓటింగ్ షేర్ విషయంలో పెద్దగా హెల్ప్ అయినట్టుగా మనకి కనబడదు. ఎందుకంటే అది కానీ అయింటే బీజేపీకి కూడా బాగా రావాలి, అదేం లేదు. బీజేపీ జనసేనతో సమానంగా రావాలి. ఎందుకంటే బీజేపీ 3 లీడింగ్ లో ఉంది అసెంబ్లీలో. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమంటే చంద్రబాబుకి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిన మేలు ఏంటంటే ఈ ఎలక్షనీరింగ్ అంటే పోల్ మేనేజ్మెంట్లో ఎలక్షన్ కమిషన్ తనకు అనుకూలంగా పనిచేయడంలో క్లియర్గా ఉపయోగపడింది తప్ప బీజేపీ వల్ల ఓటు వీళ్ళకేమీ వచ్చినట్లేదు. అట్లాగే బీజేపీకి కూడా వీళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు. అది ఒక రకంగా మంచిదే చంద్రబాబుకి. ఎందుకంటే బీజేపీ ఎంత రోల్ తక్కువ ఉంటే చంద్రబాబుకి అంత కమాండ్ ఉంటుంది. సెంట్రల్లో కూడా ఆ కమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్లో ఇప్పటికీ బీజేపీ ఎన్డీఏ కూటమి 270కి చేరింది. నాకు తెలిసి 272 అయితే క్రాస్ అయిపోతుంది. సో బీజేపీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయినా ఎన్డీఏ కూటమితో బీజేపీ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అయితే స్ట్రాంగ్ ప్రతిపక్షం కూడా ఉంటుంది. ఇండియా కూటమి కూడా 217 వచ్చాయంటే ఇంకొక అదర్స్ ఒక 56 ఉన్నారు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షం మనకి నేషనల్ లెవెల్లో ఉంటుంది. అది కావాలి యాక్చువల్గా. ఎందుకంటే అది చాలామంది విశ్లేషించారు, మోడీకి వ్యతిరేకత పెద్దగా లేదు, అట్లాగే మోడీ వేవ్ కూడా లేదు అనేది కూడా వచ్చింది. మోడీ వేవ్ ఉందని నిజానికి ఎగ్జిట్ పోల్స్ అంతా చెప్పాయి, కానీ ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా రిజల్ట్స్ అయితే ఇక్కడ కనబడుతుంది నేషనల్ లెవెల్లో. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి బ్రహ్మాండంగా మెజార్టీ, బ్రహ్మాండం అంటే కంఫర్టబుల్ మెజార్టీ వస్తుంది అనేది చెప్పారు. కొంతమంది ఏమో ఈవెన్ ఆరా కూడా చాలా టైట్గానే చెప్పాడు, 94 నుంచి 104 వైసీపీకి వస్తాయని, 71 నుంచి 81కి కూటమికి వస్తాయని చెప్పాడు. కానీ అది తప్పని ఇక్కడ అర్థమవుతుంది. సో కూటమి బ్రహ్మాండమైన లీడ్, ఇప్పుడు 90కి వెళ్ళిపోయింది కూటమి, 15లోనే వైసీపీ ఉంది. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు 75 ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. అంటే 75 అహెడ్ ఉంది కూటమి. కాబట్టి వైసీపీ ఇంకా అందుకోవడం కష్టం. క్లియర్గా మనకి స్వీప్ అయితే కనబడుతూ ఉంది మెల్లమెల్లగా. ఎందుకంటే 175లో 105 మనకి బయటకు వచ్చాయి లీడ్లు. సో 105లో 75 105 అంటే బ్రహ్మాండమైన మెజార్టీ. సో క్లియర్గా స్వీప్ టీడీపీ కూటమి స్వీప్ అయితే కనబడుతుంది. యాక్చువల్గా నిన్న ఆర్టీవీ వాళ్ళు 150 వస్తాయని వాళ్ళు చెప్పారు. 150 రాకపోయినా దగ్గరగా అయితే వచ్చే అవకాశం ఉంది. 150 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 85 వచ్చేసింది. సో ఇప్పుడు 90 వచ్చింది, అది ఇదేమో 15 ఉన్నాయి. సో క్లియర్గా 75 డిఫరెన్స్ ఉంది వైసీపీకి టీడీపీకి మధ్య, టీడీపీ కూటమికి. ఇక్కడ తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ డామినేట్ చేయడం మొదలుపెట్టింది. బీజేపీ 6 ఉంది, కాంగ్రెస్ ఏమో 9కి వెళ్ళిపోయింది. ఎంఐఎం ఎట్లాగో 1 ఉంటుంది. మనకి ఇప్పుడు తెలంగాణలో చూసుకోవాల్సింది ప్రధానంగా 17లో 16 లీడ్లకు వచ్చాయి. ఈ 16లో 9 కాంగ్రెస్ వచ్చింది. ఇది వెరీ వెరీ గుడ్ న్యూస్ టు మన రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ చాలా ప్రెడిక్షన్స్ తప్పైనాయి. బీజేపీకి 12 కూడా వస్తాయని కూడా కొన్ని సర్వేలు ఇక్కడ చెప్పాయి. కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ హెడ్ లో ఉంటుంది అనేది ఎక్కువ మనకి ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినాయి. కానీ క్లియర్గా బీజేపీ అంటే ఓవరాల్గా దేశంలోనే బీజేపీకి అంత బలమైన ట్రెండ్ కనబడలేదు. సో మిక్స్డ్గా ఉంది. అదే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది. కాంగ్రెస్ ఈ 6 నెలల్లో వ్యతిరేకత పెద్దగా మూటగట్టుకోలేదు అనేది అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా రూరల్లో, గ్రామీణ ప్రజల్లో, మహిళల్లో కాంగ్రెస్కి ఆదరణ ఇప్పటికే అలాగే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఈసారి ఏంటంటే అర్బన్లో కూడా కాంగ్రెస్ ఓటు పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి బీఆర్ఎస్ ఎక్కడ ఒక చోట కూడా ఇప్పటివరకు బోని కొట్టలేదు. సో క్లియర్గా మనకి అర్బన్లో కూడా పెరిగింది. సో అది జరుగుతుంది. అయితే ఈవెన్ మనకి అరకులో కూడా క్లియర్గా కూటమి ఆధిక్యతలోకి ఇప్పటి వరకు వైసీపీని చూసాం అక్కడ, కానీ సడన్ గా మళ్ళీ ఒకసారి వైసీపీ ముందంజలోకి వస్తుంది, ఒకసారి ఇది వస్తుంది. అక్కడ కొద్దిగా టైట్ ఫైట్ మనకు కనబడుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే ఉన్నారో మంత్రులు విజయసాయి రెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు, విడుదల రజనీ గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు, వీళ్ళందరూ కూడా
ఎవరు కూడా ఇప్పటి వరకు లీడింగ్ కి వెళ్ళింది లేదు, అందరూ కూడా వెనకంజలోనే ఉన్నారు. విజయసాయి రెడ్డి దగ్గర కూడా అక్కడ వేమిరెడ్డి ఆధిక్యతలో ఉన్నాడు. విజయసాయి రెడ్డి ఆయన మంత్రి కాదు, బట్ ఆయన ముఖ్యమైన లీడరు. సో అక్కడ వేమిరెడ్డి వైసీపీలో ఉండి టీడీపీలో చేరాడు. అక్కడ వేమిరెడ్డిని ఇదిలో ఉన్నాడు. దర్శిలో కూడా మనకి గొట్టిపాటి లక్ష్మి వస్తుంది ఇప్పుడే రిజల్ట్. గొట్టిపాటి లక్ష్మి ముందంజలో ఉంది, టీడీపీ అభ్యర్థి. సో ఓవరాల్గా మనకి కూటమికి 95కి వెళ్ళిపోయింది, అది 90 నుంచి 95కు వెళ్ళిపోయింది. వైసీపీ జస్ట్ 1 మాత్రం పెరిగింది. ఓవరాల్గా తెలుగుదేశం 79, తెలుగుదేశం, బీజేపీ 5, జేఎస్పీ 9 నుంచి 11కి ఎత్తింది. 11లోనే ఆగింది జనసేన చాలాసేపు. కొద్దిగా బీజేపీ పెరిగింది, 3 నుంచి బీజేపీ 5కు వచ్చింది. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే టీడీపీ 10 వరకు టీడీపీ ఓన్గా వెళ్ళింది. బీజేపీ 1 ఉంది, జనసేన 1 ఉంది. బీజేపీ ఎందుకునో పార్లమెంట్ దగ్గర పెరగలేదు. నిజానికి వాళ్ళు పార్లమెంట్లో 6 సీట్లలో పోటీ చేశారు. వైసీపీ మాత్రం 2 నుంచి 4కి వచ్చింది. సో ఏదేమైనా టీడీపీ ఇక్కడ క్లియర్గా మనకు అర్థం కావాల్సిందే అంటే కూటమిలో కూడా టీడీపీ సొంత బలం బాగా పెరిగింది. ఈజీగా గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది. బట్ బలమైన ప్రతిపక్షం కూడా ఎన్డీఏకి ఉంటుంది. ఇక్కడ అదర్స్ బాగా తగ్గారు. అదర్స్ 60 నుంచి ఇప్పుడు 46కి పడిపోయింది ఆ సంఖ్య మనకి ఎన్డీఏకి కలిసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇండియా కూటమి మాత్రం 210లోనే ఉంది అనమాట. సో అంటే ఓవరాల్ గా సార్ ఇప్పుడు ఎవరైతే అదర్స్ ఉన్నారో అవన్నీ కూడా ఒకవేళ ఇండియా కూటమిలో కలిస్తే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది కదా? ఉంటది, కానీ ఇప్పుడు అదర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైసీపీ ఎవరితో కలవదు. సో వైసీపీకి ఒక దీన్ని బట్టి ఇప్పుడు ట్రెండ్ బట్టి ఒక 6-7 వైసీపీకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో 6-7 అనేది నాట్ బ్యాడ్, గుడ్ నెంబరే. ఎందుకంటే ఇండియా టుడే లాంటి వాళ్ళు 2 నుంచి 4 ఇచ్చారు వైసీపీకి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనీసం ఒక 5 దాటైతే కనిపిస్తాయి, 6 కానీ 7 కానీ రావచ్చు. ఇప్పటికైతే 5 లీడ్లో ఉంది వైసీపీ. కూటమేమో 12 లీడ్లో ఉంది, 17 ఉన్నాయి. ఇంకా మనకి 8 రావాలి కాబట్టి అది చూడాలి మనం. మామూలుగా అయితే చాలా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది ఏంటంటే వైసీపీ పార్లమెంట్లో చాలా తక్కువ ఉంటుంది, అసెంబ్లీలో వైసీపీకి మంచి మెజారిటీ ఉంటుంది, పరిస్థితి ఉందనేది అనేక సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. కానీ అది కనిపించట్లేదు. అంటే స్టేట్లో అయితే గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రసక్తి పోయింది, ఆల్రెడీ కనబడదు. పార్లమెంట్లో మాత్రం కొద్దిగా మెరుగుపడే అవకాశాలు ప్రజెంట్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే 5 అయితే లీడ్లో ఉంది పార్లమెంట్లో. సో క్లియర్గా ఏంటంటే పార్లమెంట్లో వైసీపీకి వేసిన వాళ్ళు కూడా అసెంబ్లీకి వైసీపీకి వేసినట్టుగా మనకి కనిపించట్లేదు. అంటే ఇక్కడ జగన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, జగన్ తీసుకున్న సోషల్ ఇంజనీరింగ్ అటర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఆయన 80 చోట్ల మార్చాడు, అదంతా కూడా అటర్ ఫ్లాప్ అయినట్టుగా మనకు కనబడుతుంది. అది సాహసమైన అందరూ చెప్పారు, జగన్ ఎందుకు ఈ సాహసం చేస్తున్నాడని. అది సాహసం ఫెయిల్ అయినట్టుగా మనకు అర్థం అవుతుంది. అట్లాగే జగన్ వ్యతిరేకత మీదనే డిపెండ్ అయింది కూటమి కూడా. కూటమి చంద్రబాబు కూడా అధికారంలోకి వస్తే నేనేం చేస్తానని చెప్పలేదు, జగన్ని దించాలా ఉంచాలా అనేది మనకి ప్రధానమైన టాపిక్ గా పనిచేసింది. సో జగన్ ని దించాలా అనే దాన్ని వీళ్ళు బలంగా తీసుకెళ్లారు టీడీపీ కూటమి. సో జనం కూడా జగన్ ను దించాలి అనే దానికి కన్విన్స్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ ఆస్పెక్ట్ మీదనే ఎన్నికలకు బలంగా వెళ్ళారు, మిగతా ఆస్పెక్ట్స్ అంతా కూడా మనకు అంత పని చేయలేదు క్లియర్ గా.